ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది చాలా మందికి ఉండేటువంటి ఒక ప్రశ్న. మీరు చూస్తే కనుక మన చరిత్ర ఏన్షియంట్ ప్రాచీన చరిత్ర, మిడివల్ అండ్ దెన్ మోడర్న్, ఈ విధంగా డివైడ్ చేయబడింది. ఏన్షియంట్లో చూసినప్పుడు మనకి ఫస్ట్ సింధు నాగరికత, తర్వాత వేదకాలం, ఆ తర్వాత బౌద్ధ మతము, జైన మతం టైమ్స్. మిడివల్కి వచ్చేటప్పటికి అనేక రాజవంశాలు ఉన్నాయి. ఈ రాజవంశాలు ఉన్నప్పుడు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో వాళ్ళు ప్రోత్సహించినటువంటి కళలు ఏంటి అని అంటే, ఆర్కిటెక్చర్లో మరి ముఖ్యంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంది, లేదా మతపరమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఆ తర్వాత మతపరమైనటువంటి కట్టడాలు కాకుండా ప్యాలెసెస్ ఉన్నాయి, తర్వాత అనేక రకమైనటువంటి మైదానాలు కట్టారు, కన్స్ట్రక్షన్స్ కట్టారు. వీటిని చదివేటప్పుడు ఏంటంటే ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ప్రతి సెగ్మెంట్లో చేసినప్పుడు ఏ రాజవంశం ఎంత, ఇప్పుడు మౌర్యులు ఉన్నారు, మౌర్యుల కాలంలో ఏమి ప్రోత్సహించారు, తర్వాత గుప్తులు ఉన్నారు, గుప్తుల కాలంలో ఏది ప్రోత్సహించారు, మౌర్యుల కాలంలో కట్టినటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏంటి, ప్యాలెస్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ కాకుండా మిగతావి ఏంటివి, వీటిని ఎవరి కాలంలో కట్టారు, వీటి యొక్క ప్రత్యేకత ఏంటి. టెంపుల్ ఆర్కిటెక్చర్కి వస్తే మనకి నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వేసరా స్టైల్ అని ఉన్నాయి. మిగతా కట్టడాలకు వస్తే డోమ్ స్ట్రక్చర్స్ కొన్ని మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ మిడివల్కి వస్తే అనేకమైనటువంటి రాజ వంశాలు ఉన్నాయి. ఆ తర్వాత మోడర్న్ టైంకి వచ్చేటప్పటికి ఫేజెస్ ఉన్నాయి, వేరు ఫేజెస్ ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరిగినాయి, ఏది మనకి ఫారినర్స్ వచ్చిన తర్వాత. ఈ విధంగా ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ని సపరేట్ చేసుకోండి. ఏ సెగ్మెంట్లో అయినా కానీ ఆ సెగ్మెంట్ది రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మీ చదువు కూడా ఉండాలి. రివిజన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఫోకస్ రివిజన్ అనమాట. రివిజన్ని ఫోకస్ చేసుకుంటూ మీరు షార్ట్గా చదువుకున్నప్పుడు మీకు ఈజీగా ఎక్కువ స్కోరింగ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట.